పంచాయతీరాజ్ డిఈ తీరుపై జడదంకి ఉప సర్పంచ్ కూరపాటి మాలకొండారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన డిఈ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. చేసిన పనులకు బిల్లులు పెట్టకుండా కోతలు విధించడమే కాక ఒకరికి ఒక రకంగా మరొకరికి మరొక విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జలదంకి తూర్పు ధరవుకి కలెక్టర్ ఆదేశాలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తే ఏ బుక్ కూడా రాయకుండా తిప్పుకుంటున్నారని అన్నారు. ఓ నేత చేసిన స్వల్ప పనికి అత్యధిక బిల్లులు పెట్టారని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని చూపించారు. ఆదివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో డిఈ తీరును ఎండగట్టారు. జలదంకి పంచాయతీలో జరిగిన పనులపై కమిటీ వేసి నిజాలను నిగ్గు తేల్చాలని ఉన్నతాధికారులను కోరారు. జలదంకి పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ని. జలదంకి గ్రామంలో తూర్పు దూరు అని హాస్పిటల్ దగ్గర ఉంది. అది మేము జలదంకి పంచాయతీ పాలకవర్గ సభ్యులందరం కలిసి గ్రామస్తులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మధ్యలో మురికి నీరు, వర్షం పడితే నీళ్ళన్నీ వచ్చి గుంటలో చేరి అన్నీ చనిపోయి గబ్బు కొడుతుందని, దుర్వాసన వస్తుందని దాన్ని మేము పంచాయతీలో పాలకవర్గం తీర్మానం చేసి దాన్ని ఇమీడియట్లీగా కలెక్టర్ గారు కూడా చెప్పారు. కలెక్టర్ గారు ఆదేశాలతోటి మేము గ్రామ ప్రజలు ఇచ్చిన అర్జీని బేస్ చేసుకొని పంచాయతీలో తీర్మానం చేసి మేము ఇమీడియట్లీగా వర్క్ చేయటం జరిగింది. మా పంచాయతీలో 22/9/2025 మేము ఆ తీర్మానం పెట్టాము. పంచాయతీలో తీర్మానం చేసి అది ఇంజనీరింగ్ అసిస్టెంటు జలదంకి ఏఈ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మీరు చేయండి అని చెప్పి మేడం కూడా వచ్చి చూశారు. మాదేనా డిఈ గారిని తీసుకొచ్చి చూపిస్తామని చెప్పారు. డిఈ గారు మా మీద కక్షపూరిత వాతావరణంగా మేము ఇచ్చిన తీర్మానాన్ని తీసుకోకుండా మా మీద మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎంబుక్ రికార్డ్ చేయకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా గతంలో మేము చావిడ దగ్గర 89లో మా తాతగారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక అరుగు నిర్మాణం చేయటం జరిగింది. అది శిథిలావస్థకు వచ్చిన తరుణంలో మేము పంచాయతీలో తీర్మానం చేసి అందరిని అడిబొడ్డున మేము గోళ్ళన్నీ తీసేసి బాగా నీట్గా గ్రానైట్ వేసి బాగా చేసాము. అది మేము బాగా పని చేయలేదని చెప్పి మాకు దాంట్లో కూడా మాకు బిల్లు కట్ చేసి మాకు ఇవ్వటం జరిగింది. అదే ఇందిరమ్మ గారు ఒక అరుగు కట్టారు జెండా చెట్టు దగ్గర. అది అరుగు గోడలు తీయకుండా గ్రానైట్ వేసారు. దానికేమో 14 ఇంచుల గోడలు భూమిలో నుంచి పైకి కట్టినట్టు, అక్కడ 9 అంగుళాలు బెల్ట్ పోసినట్టు, అక్కడి నుంచి 50 ఇంచులు ఇటుకరాయి బ్రిక్స్తో గోడ కట్టినట్టు అన్నీ రికార్డ్ చేశారు. అయినా పైన బెడ్ కూడా వేయలేదు. అన్ని ఫోటోలతో సహా మా దగ్గర ఉండి అది 12x18 అరుగు. దానికి 1,52,000 రూపాయలు బిల్లు చేశారు. అదేవిధంగా మేము చావిడి దగ్గర మేము చేస్తే 22 అడుగులు ఎడల్పు, 35 అడుగులు పొడుగు, చుట్టూరు గ్రానైట్ వేసాము, పైన గ్రానైట్ వేసాము, పైన డోమ్కి టైల్స్ వేసాము, పైన స్లాబ్కి కూడా ఫ్లోరింగ్ లాగి టైల్స్ వేసాము. అదేవిధంగా లోపల పెయింట్ వేసి వాల్ కేర్ పెట్టి పెయింట్ వేసాము. అదేవిధంగా బ్యాక్ సైడు ఒక 20 అడుగులు ఎడల్పు, 50 అడుగులు పొడుగుతో టైల్స్, పార్కింగ్ టైల్స్ వేసి చుట్టూరు చేసాం. అదేవిధంగా వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది. వాటర్ ప్లాంట్ చుట్టూరు కూడా మొత్తం బెడ్ వేసి కాంక్రీట్ వేసేసి దానికి టైల్స్ ముక్కలు వేసి కరిపించాం. నీట్గా ఉంది. కావాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి ఈ చావిడి దగ్గర అరుగు, జెండా చెట్టు దగ్గర అరుగు ఎంక్వైరీ చేసి ఈ డిఈ గారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం.